సిమెంట్లో భారతీ సిమెంట్ కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్ సంక్షేమం. కొలుసు పార్థసారథి. అందరికీ నమస్కారం. మనం దైనందిన జీవితంలో ప్రత్యేకంగా గ్రామాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని కారులో వెళ్ళి ఎవరినైనా అప్పు అడిగితే ఒక కప్పు కాఫీ ఇచ్చి, అరే రే లేవు బాబు, నా దగ్గర ఇంకా పంటలు డబ్బు రాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. వెంటనే ఒక సామాన్యుడు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగినంత సొమ్మే అడిగితే వెంటనే తీసుకొచ్చి ఆ సామాన్యుడికి ఇస్తారు అప్పుకి. అంటే ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకుని గొప్పోడిలాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడు ఏంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి, తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితికి, ఈ పార్టీల ప్రభుత్వాల విశ్వసనీయతకి అంత తేడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి, తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి, 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే, వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,